హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో జపాన్ కంట్రీ గురించి క్లియర్గా కొంచెం డీప్గా తెలుసుకుందాం. సో జపాన్ పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళకి ఏం రూల్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ దెన్ టెంపుల్స్, ఫుడ్, హ్యాబిట్స్ అన్నీ మనం ఈరోజు 1 by 1 తెలుసుకుందాము. జపాన్లో క్లీన్లీనెస్ నెక్స్ట్ లెవెల్. జపాన్లో స్ట్రీట్స్ చాలా క్లీన్గా ఉంటాయి. అక్కడ డస్ట్బిన్స్ తక్కువ ఉన్నప్పటికీ పీపుల్స్ వాళ్ళ చెత్త వాళ్ళే క్యారీ చేస్తారు. ఇది డిసిప్లిన్. ఫ్యాక్ట్ నెంబర్ 2, ట్రైన్స్ ఆర్ సూపర్ పంక్చువల్. జపాన్లో ట్రైన్స్ 1 minute లేట్ అయినా కూడా అఫీషియల్గా అపాలజీ చెప్తారు. టైం వాల్యూ అంటే ఇలా ఉండాలి. ఫ్యాక్ట్ నెంబర్ 3, బౌయింగ్ ఈజ్ రెస్పెక్ట్. జపాన్లో హ్యాండ్ షేక్ కన్నా బౌ ఈజ్ కామన్. బౌ డెప్త్ బట్టి రెస్పెక్ట్ లెవెల్ తెలుస్తుంది. సింపుల్ బౌ అంటే డీప్ మీనింగ్ అనే అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 4, జపాన్ టెంపుల్స్ ఆర్ పీస్ఫుల్. జపాన్లో బుద్ధిస్ట్, షింటో టెంపుల్స్ చాలా కామ్గా ఉంటాయి. టెక్నాలజీ కంట్రీ అయినప్పటికీ స్పిరిచువాలిటీని మర్చిపోలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఫ్రూట్స్ ఆర్ లగ్జరీ. జపాన్లో ఫ్రూట్స్ చాలా కాస్ట్లీ. ఒక యాపిల్ 300 నుంచి 500 రూపీస్ వరకు ఉంటుంది. ఫ్రూట్స్ని గిఫ్ట్గా ఇవ్వడం వాళ్ళకి చాలా కామన్. ఫ్యాక్ట్ నెంబర్ 6, క్యాప్సూల్ హోటల్స్. జపాన్లో క్యాప్సూల్ హోటల్స్ ఉంటాయి. అవి స్మాల్ బాక్స్లో ఉంటాయి. చీప్ కాస్ట్, క్లీన్గా ఉంటాయి అండ్ స్టే చేసేదానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో స్మార్ట్ స్టే. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఎర్త్క్వేక్ రెడీ కంట్రీ. జపాన్లో ఎర్త్క్వేక్స్ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. ఇయర్కి థౌజండ్స్ ఆఫ్ స్మాల్ ఎర్త్క్వేక్ రికార్డ్స్ అవుతూ ఉంటాయి. అందుకే జపాన్లో బిల్డింగ్స్ అన్నీ ఎర్త్క్వేక్ ప్రూఫ్ టెక్నాలజీతో డిజైన్ చేస్తారు. స్కూల్స్, ఆఫీస్లో రెగ్యులర్గా ఎర్త్క్వేక్ డ్రిల్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఎమర్జెన్సీ కిట్స్, అలారమ్స్, వార్నింగ్ సిస్టమ్స్ అన్నీ రెడీగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, స్లీపింగ్ ఎట్ వర్క్ ఈజ్ ఓకే. ఇది కొంచెం వినేదానికి సిల్లీగా ఉంటుంది, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. జపాన్లో ఆఫీసులో నిద్రపోవడాన్ని ఇనేమురి అని అంటారు. ఇది లేజినెస్ కాదు, హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ సైన్. ఇది అంటే నైట్ లేట్ వరకు వర్క్ చేసి ఆఫీస్లో కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు అని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 9, టెక్నాలజీ అండ్ ట్రెడిషన్. జపాన్లో రోబోట్స్, ఏఐ, హై స్పీడ్ ట్రైన్స్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ అదే టైంలో ట్రెడిషనల్ డ్రెస్సెస్ లైక్ కిమోనో, యాన్షియంట్ టెంపుల్స్, కస్టమ్స్, ఫెస్టివల్స్ని స్టిల్ ప్రైడ్తో ఫాలో అవుతారు. మోడర్న్ లైఫ్లో ఉన్నప్పటికీ వాళ్ళ రూట్స్ని మర్చిపోరు. ఫాస్ట్ అండ్ ఫ్యూచర్ని బ్యాలెన్స్ చేసిన కంట్రీ జపాన్. దట్స్ ఇట్ గైస్. ఇవాళ వీడియోలో మీకు ఈ జపాన్ ఫ్యాక్ట్స్లో ఏది షాకింగ్గా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.